కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా డెలివరీ బాయ్స్ తరపు నుంచి. ఏదైతే మేము ఉన్నత స్థాయి చదువులు చదివి లాస్ట్కి ఏ జాబ్ రాక మేమైతే ఎంత కష్టపడుతున్నామో అందరికీ తెలుసు. ఈ కష్టానికి ఫలితంగా మాకు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మేము అండ్ మా తరపున, మా కుటుంబం తరపున కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అండ్ మేము ఇంత చదివినా కానీ మేము డెలివరీ బాయ్గా ఎంచుకున్న మా ఏదైతే ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్లో మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటి ఒడిదుడుకులకి మాకు, మా ఫ్యామిలీకి అండంగా నేను ఉన్నాను అని ముఖ్యమంత్రి గారు ఈ కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమాను తెలియజేయడం మేము ఎంతో సంతోషకరంగా భావిస్తున్నాము. అండ్ మా తరపు నుంచి అండ్ ఆరోగ్యశ్రీ కూడా కల్పించడం 10 లక్షలు, అది ఎంతో చక్కటి అవకాశము. మా నిరుద్యోగులకి, మా డెలివరీ బాయ్స్కి ఇది ఎంతో చక్కటి అవకాశం అని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటి చక్కటి అవగాహన కల్పించిన మా పిండ్రాల రామదాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. ఎందుకంటే అనేకమైన సంక్షేమ పథకాలతోటి వచ్చి రాగానే వివిధ సంక్షేమ పథకాలు ప్రకటించి ముందు వరుసలో పోతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వరకు ఎంతో మందికి మేలని చెప్పి మరి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇందులో భాగంగానే చదువుకొని అదేవిధంగా చదువు పూర్తయినటువంటి గ్రాడ్యుయేషన్స్ కావచ్చు, అదేవిధంగా పట్టణాల్లో చదువుతున్నటువంటి గ్రాడ్యుయేషన్ కావచ్చు, వారికి ఉపాధి లేక వారు మరి వివిధ జొమాటో కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, వివిధ డెలివరీ బాయ్స్గా కొనసాగుతున్న వారి జీవన ఉపాధికి రక్షణ కల్పిస్తూ వారికి ప్రమాదశాతం ఏమన్నా అయితే 5 లక్షల రూపాయలు వారికి బీమా ప్రకటించినటువంటి మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే బండి మీద బయటికి పోతే ఏ క్షణంలో ఏమైతే తెలియని పరిస్థితిలో వారి కుటుంబానికి రక్షణగా మేము ఉన్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన పథకాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించడం తెలియజేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. కూడా పూర్తి కావడం జరిగింది. మహబూబాబాద్ టౌన్లో సుమారు 26,400 అప్లికేషన్ రావడం జరిగింది. యువతను ముందు పెట్టి ఇవాళ మొత్తం కూడా వేగవంతం 17 తారీఖు లోపే మొత్తం కూడా ఈ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ పోతుంది. అంటే ఎంత పారదర్శకంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. 6 గ్యారెంటీ పథకాలు కూడా వెంటనే మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు రెక్కాడిన డొక్కాడని నిరుద్యోగ యువత చదువుకొని జీతాలు లేక, ఉద్యోగాలు లేక జొమాటో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, లేదా అమెజాన్ కానీ, ఇంకా ఇలాంటి సంస్థలలో పనిచేస్తూ వారు ఏ టైంలో నైట్ పూట కానీ మార్నింగ్ కానీ లేచిపోతుంటే ఎవరైనా యాక్సిడెంట్లు అయినా కూడా వారికి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు, ఆర్టీసీ కార్మికులకు కానీ, డ్రైవర్లకు కానీ, ఇతర వర్గాల మొత్తం కూడా 5 లక్షల ప్రమాద జీవ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు కూడా ఈ కార్మికులకు మొత్తం కూడా వర్తిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి, 30 రోజులనే ఒక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తుంది రేవంత్ రెడ్డి నాయకత్వం నడుస్తున్న ప్రభుత్వం. కాబట్టి మనం అందరం కూడా నెల రోజుల్లో ఏమి కావాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్తో సహా, హరీష్ రావుతో సహా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ ప్రగల్భాలకు మీరు ఆగాలి. 6 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మీకు చూపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ, మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తానని చెప్పింది సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందో తెలంగాణ ప్రజలందరూ తెలుసు. ఇవాళ ధరణి పెరిగిన ఎన్ని వేల ఎకరాలు మీరు ఆక్రమించిందో తెలంగాణ ప్రజలు తెలుసు. లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా తొమ్ముతుంటే మొత్తం కూడా పుట్టల నుంచి పాములు వెళ్ళినట్టు వాళ్ళ పాపాల మొత్తం కూడా బయటకు వస్తున్నాయి. ఆ పాపాల ఫలితం ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా అనుభవిస్తారు. సోదరులకు మేము వెన్నంటుంటాం. మీకు ఏ సమస్య ఉన్నా కూడా అర్బన్ కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ తరఫున ఎల్లవేళ మీ అండదండలో ఉంటాం. మీరు కూడా మీకు ఇబ్బంది ఉంటే మాతో సంప్రదించని చెప్పి తెలియజేస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ స్వీట్ కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా, అదేవిధంగా 10 లక్షల జీవితాలకు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసి గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కార్మికులనే కాదు, నిరుద్యోగుల్ని కానీ, వ్యవసాయ కూలీలను కానీ, ఏ శ్రమ చేసే ప్రతి కార్మికుడిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళ యొక్క పాపం తగిలి 2023 నవంబర్ 30న ఆ పాపపు వరదలో కొట్టుకుపోయిండు. మనకు వచ్చినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారు వారు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలను కూడా తూచా తప్పకుండా అమలు చేస్తారు. ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించడంలో అగ్రభాగాన ఉంటారని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఒకటి నెరవేర్చుకుంటూ ఈరోజు జీవన ఉపాధి నిత్యం కార్మికుల శ్రమ కోసము వివిధ మార్గాల్లో ప్రయాణం జరగడం కానీ ఆరోగ్యరీత్యా కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం రావడం కానీ గుర్తించి ఆరోగ్య బీమా కింద 10 లక్షల రూపాయలు, అదేవిధంగా బీమా మన యాక్సిడెంటల్ బీమా కింద ఒక 5 లక్షల రూపాయలు ఈ కార్మికులను గుర్తించి అమలు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.